వెల్కమ్ టు జేసీ ప్రాపర్టీస్. ఈరోజు మనం గేటెడ్ కమ్యూనిటీలో హెచ్ఎండి అప్రూవల్స్తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మనం 2 and 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చి అవి చూడడానికి వెళ్తున్నాం. మధ్యలో మన ప్రాజెక్ట్ ఉన్న దగ్గరలో ఇలా అర్బన్ రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. దాంట్లో కూడా వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అనేవి నియర్ బై అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకి అర్బన్ రైజ్ దగ్గర నుంచి మనకి మన ప్రాజెక్ట్కి ఓన్లీ 5 to 7 minutes పడుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇదేనమాట మన సైట్ లొకేషన్. ఇది వచ్చేసి 2 బ్లాక్స్ కింద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 6 floors వరకు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సేఫ్ జోన్లోనే ఉందన్నమాట. ఇప్పుడు జరుగుతున్న హైడ్రాకి సంబంధించే నేను నెక్స్ట్ వీడియోస్ అనేది కూడా తీస్తూ ఉంటాను, అవన్నీ చెక్ చేసుకునే. ఇప్పటి వరకు ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏది ప్రాబ్లం అయితే లేదనమాట తీసుకున్న వాళ్ళకి. సో పక్కనే మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేవి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మన కమ్యూనిటీ బయట లుక్ అనమాట. ఇలా ఉంది. మనం ఇప్పుడు 3 BHK ఫ్లాట్ చూడబోతున్నాము. అయితే ఈ 2 బ్లాక్స్ మధ్యలో మనకి మధ్యలో ప్లే ఏరియా అనేది ఇచ్చారనమాట. ఇది ప్లే ఏరియా అనమాట. ఇక్కడ మధ్యలో ఉన్న దీని ప్లే ఏరియా వలన మిగతా ఫ్లాట్స్కి కూడా వెంటిలేషన్ బాగుంటుంది. అదొకటి ప్లస్ అని చెప్పొచ్చు. సో ఈ కమ్యూనిటీ చాలా మంచిగా డిజైన్ చేశారు. చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నది మనం 3 BHK అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో మనం 3 BHK కార్నర్ ఫ్లాట్ చూస్తున్నాము. ఇది డైనింగ్ ఏరియా. దీని పక్కనే మనకి బాల్కనీ అనేది అయితే ఉంది. ఇందులోనే జిమ్, వాకింగ్ ట్రాక్, ఫంక్షన్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ లో. ఇంకా అమ్యూనిటీస్ అనేవి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే ఫర్దర్ గా నేను మీకు చెప్పగలను. ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ హాల్ పక్కనే కిచెన్ ఉంది. కిచెన్ పక్కన వాష్ ఏరియా అనేది అయితే ఉంది. ఫ్లాట్స్ అనేవి చాలా స్పేషియస్గా చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరైనా ఈ బడ్జెట్లో సేఫ్ జోన్లో ఫ్లాట్స్ చూస్తున్నట్టయితే ఇది మీకు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే ఉంది. దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. డైనింగ్ ఏరియా ఆపోజిట్లోనే మనకి ఇంకొక బెడ్రూమ్ అనేది అయితే ఉంది. ఈ బెడ్రూము మనకి రోడ్ సైడ్ ఉందన్నమాట. రోడ్ సైడ్ ఉంది ఈ బెడ్రూమ్ వచ్చేసి. సేమ్ దీనికి కూడా అంతే, అటాచ్డ్ వాష్రూమ్. ఇదొకటి మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట. ఈ ఇంకొక బెడ్రూమ్కి కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు, వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్. దీనికి పక్కన మనకి రోడ్ సైడ్ వ్యూతో మనకి బాల్కనీ అనేది అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇటువైపు ఉందన్నమాట. ఇది మనకి రోడ్ అనమాట. రోడ్కి పక్కనే ఉంటుంది మన కమ్యూనిటీ. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఈ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు, గండి మైసమ్మ దగ్గర గాగిలాపూర్లో చూస్తున్న వారు, మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో చూడండి. ఇప్పుడు కమ్యూనిటీ ఫ్రంట్ లుక్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది నేను చేసిన వీడియో ఒక బ్లాక్లోనే అనమాట. ఇవి 2 బ్లాక్స్ అనమాట. 2 బ్లాక్స్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న 6 floors కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇవి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. ఈ కాస్ట్లో చాలా తక్కువే ఉన్నాయి. ఇందులో చాలా ఫ్లాట్స్ వరకు సేల్ అయిపోయాయి. ఇంకా 50 or 30% ఫ్లాట్స్ అనేవి అయితే సేల్కి ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేసి మీరు సైట్ని అనేది అయితే విజిట్ చేయొచ్చు. ఇదనమాట. ఇది ఇంకొక బ్లాక్, ఇది ఒక బ్లాక్. సో 2 బ్లాక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు.